హలో అండి, వెల్కమ్ టు ఎన్టీవీ హెల్త్ తెలుగు. సో ఆరోగ్యం గురించి చాలామంది చాలా రకాల ఇంట్రెస్ట్ తోటి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అండ్ దానికోసం మనం రెగ్యులర్గా మన హెల్త్ ఛానల్లో బోల్డ్ అనే సజెషన్స్ డాక్టర్స్ ద్వారా ఇప్పిస్తున్నాము. సో అలాగే ఈరోజు పల్మనాలజీ అంటే ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధించేసి మనకు బోల్డ్ అనే విశేషాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు. హలో సార్. నమస్తే అండి. హాయ్ సార్. ఈ పల్మనాలజీకి సంబంధించి అసలు ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్? రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే అండి, ప్రపంచంలో ఒక డిసీజ్ బర్డన్ 100 ఉంది అనుకోండి, 100% అనుకోండి, దానిలో 40% ప్రాబ్లమ్స్ కోవిడ్ రాకముందు, కోవిడ్ అయిపోయిన తర్వాత, రెండు కూడా చెప్తున్నాను. కోవిడ్ అప్పుడు 100% ప్రాబ్లమ్స్ పల్మనాలజీవే, అది పక్కన పెడితే కోవిడ్ రాకముందు కూడా ఆల్మోస్ట్ 40% ఆఫ్ హెల్త్ బర్డన్ ఈజ్ బికాస్ ఆఫ్ పల్మనాలజీ ఇష్యూస్ అని. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్గా మనం మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకోవాలంటే ఇన్ఫెక్షస్ కాజ్ ఉంటాయండి, నాన్ ఇన్ఫెక్షస్ ప్రాబ్లమ్స్ అని అనుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ చూసినట్లయితే టీబీ, కోవిడ్, స్వైన్ ఫ్లూ, న్యూమోనియా, ఎంపైమా, ఇలాంటివి అన్నమాట. ఇంకా నాన్ ఇన్ఫెక్షస్ అని అనుకున్నామంటే మెయిన్గా వచ్చేది మనకు కమ్యూనిటీలో ఆల్మోస్ట్ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఒక 30 టాప్ పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయనంటే దానిలో టాప్ 20 సిటీస్ ఇండియాలోనే ఉన్నాయి. అది మన ఒక దురదృష్టం అని చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ పొల్యూషన్ స్టాండర్డ్స్ ఇవన్నీ వల్ల ఏమైందంటే ఆ 20లో మనం కూడా ఒకరు ఉన్నాం. నిస్సందేహంగా హైదరాబాద్ కూడా అందులో టాప్ 20లో. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చేది ఏంటంటే అలర్జీ సంబంధించినటివి, ఆస్తమా, తర్వాత సిఓపిడి, తర్వాత ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్. ఈ మోడర్న్ వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి ఒక్కడు కూడా టైంకి వణుకోడు. ఓకే, వణుకోవాలంటే మినిమం 12 దాటాల్సిందే, మిడ్ నైట్. సిటీ లైఫ్ స్టైల్ చెప్తున్నాను. లేయాలంటే మన పెద్దవాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ చేసుకుంటే బాగుంటుందనేసి ఎన్ని శాస్త్రాలు చెప్పినా ఎన్ని చెప్పినా కానీ మనం లేసేది మాత్రం 7 గంటలకు, 8 గంటలకు, 9 గంటలకు. సో ఇటువంటి లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసార్డర్స్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఊబకాయం, ఒబిసిటీ. ఒబిసిటీ వల్ల లంగ్కి ఏంటి ప్రాబ్లం అని అనుకుంటాం. 2 విధాలుగా మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది. ఈ అధిక బరువు ఉన్నవాళ్ళు గురక ఎక్కువ పెడుతుంటారు, దానివల్ల స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అని వస్తుంది. అలానే బాగా అధిక బరువు అయిన తర్వాత కొందరికి ఒబిసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అని వస్తుంది. స్లీప్ యాప్నియా లాంటి పేషెంట్లో ఓన్లీ ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం తగ్గుతాయి. కానీ ఈ ఒబిసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ కూడా పెరిగి ఒకానొక టైంలో ఏమవుతుందంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ బాగా ఎక్కువైపోయి కార్బన్ డైఆక్సైడ్ వల్లే కోమాలో కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. సో చిన్న చిన్న జలుబు, తుమ్ములు మొదలుకొని ఇవన్నీ కూడా మనకు లంగ్ ప్రాబ్లమ్స్గా మనం పరిగణించవచ్చు. ఇది కాకుండా ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని ఉంటాయి. పర్టికులర్గా మన తెలంగాణలో చూసినట్లయితే సింగరేణి కాలరీస్, ఇటువంటి దగ్గర ఏమవుతుందంటే సిలికా ఎక్స్పోజర్, కోల్ ఎక్స్పోజర్, ఈ కోల్ మైనింగ్ జరిగేది. తర్వాత సిటీ శివార్లలో చూసినట్లయితే లాట్ ఆఫ్ శాండ్ బ్లాస్టింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి, మైనింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి. వీటి వల్ల సిలికా డస్ట్ వచ్చి దానివల్ల లంగ్స్ దెబ్బతినడం, ఫైబ్రోస్ అవ్వడం, ఇటువంటివి అనేది మన టోటల్ స్పెక్ట్రమ్ ఆఫ్ లంగ్ ప్రాబ్లమ్స్ అండి. సో ఇప్పుడు అంటే కోవిడ్ వచ్చిన తర్వాత మనం మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ చేసాము. ఈ మాస్క్ అనేది యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ టాప్ 20 సిటీస్లో కోవిడ్ లేకుండా పెట్టుకుంటే బెటర్ అనే పొజిషన్ ఉందంటారు. దీనిలో 1% కూడా ఎవరన్నా డౌట్ పడినారంటే కష్టమే అండి. సో మనం బయట వెళ్తున్నప్పుడు పర్టికులర్గా డ్యూరింగ్ మార్నింగ్ పీక్ అవర్స్ కానీ ఈవినింగ్ పీక్ అవర్స్ ట్రాఫిక్, ఒక్కసారి మన ఇక్కడ నుండి అట్లా తొంగి చూసినామంటే జూబ్లీహిల్స్లో ఇంతెందుకు మీకు ఇప్పుడే నేను చెప్పాను కదా. సో అపోలో నుండి ఇక్కడికి మనకు 1 కిలోమీటర్ కూడా లేదు, లెస్ దాన్ 1 కిలోమీటర్. రావడానికి నాకు 20 మినిట్స్ పట్టింది. సో అటువంటి సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం. పొల్యూషన్. సో కాబట్టి హెవీలీ
వెహికులర్ పొల్యూషన్ ఉంది. పోనీ అట సిటీ దాటి శివార్లకు వెళ్ళినామంటే మనకు పర్టికులర్గా ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో అండి కొద్దిగా పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ మన కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్క్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లెవెల్స్ ఇక్కడ డైల్యూట్ అయిపోతున్నది. ఎందుకంటే దట్స్ పెరిమీటర్ ఈస్ మోర్ దెన్ 5 kilometers. మొత్తం థిక్ గ్రీనరీ ఉంది కాబట్టి మనకు కొద్దిగా బెనిఫిట్ ఉంది. లేదు ఈవెన్ సిటీ శివార్లకు పర్టికులర్గా ఈ కొంపల్లి ఏరియా కానీ, సో జడ్షెర్ల ఏరియా కానీ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దానివల్ల వచ్చే పొల్యూషన్, సో ఈ పొల్యూషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ పొల్యూషన్ అని అంటారు. తర్వాత ఏమీ లేకుండా బయోమాస్ ఫ్యూయల్ ఉంటుంది, అంటే ఈ చెత్త చెదారం కాల్చడం, ఇటువంటి వాటి వల్ల వచ్చే పొల్యూషన్, ఇవంతా కూడా చాలా పీక్స్లో ఉన్నాయండి. ఎప్పుడైతే ఇవన్నీ పీక్స్లో ఉంటున్నాయో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పీక్ అవర్స్లో ఎవరైనా బయట రావాలి అని అనుకుంటే మాస్క్ వేసుకొని రావడమే మంచిది. ఓకే, ఇప్పుడు డాక్టర్ ఈ చెత్త ఏరే వాళ్ళు చెత్త అవునండి గార్బేజ్ సేకరిస్తారు కదా, వాళ్ళు మ్యాక్సిమం సమ్ కైండ్ ఆఫ్ వాయువులు వాటితో ఇన్హీల్ చేస్తారు కదా, సో వాటి వల్ల వాళ్ళకి ఏమన్నా క్రానిక్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ఆ పంజెంట్ ఆర్డర్ ఉన్న నైట్రోజనస్ కానీ సల్ఫర్ కంటైనింగ్ ఆర్గానిక్ సమ్ యాసిడ్స్ అన్ని కూడా దాని నుండి ప్రొడ్యూస్ అవుతుంటాయి అన్నమాట ఆ చెత్త నుండి. సో దీనివల్ల లంగ్స్ బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అలర్జిక్ ఫినామినా వచ్చి ఆస్తమా లాంటివి, కొందరు సడన్గా ఎప్పుడన్నా ఎక్కువ మోతాదులో ఎక్స్పోజ్ అవ్వాల్సి వచ్చిందంటే వాళ్ళ లంగ్స్ ఫైబ్రోసిస్కి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. సో కాబట్టి జనరల్గా కామన్ థింగ్ వచ్చి దగ్గు, ఆయాసం రావడం, గొంతులో పిల్లి కూతులు రావడం, ఇటువంటి వాటితో ప్రజెంట్ అవుతుంటారు. కానీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళామంటే క్రిప్లింగ్ లంగ్ డిసీజ్, ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్ అంటారు, అటువంటివి కూడా వచ్చే అవకాశం లేకపోలేదండి. ఓకే డాక్టర్, ఇంకొకటి మనకి పూర్వకాలం నుంచి కూడా ఇల్లుని కొంచెం ఫ్రెష్ అప్ చేయాలి అని అంటే సాంబ్రాణి పొగ లాంటిది వేస్తుండేవాళ్ళు. ఈవెన్ ఇన్హేల్ చేయడానికి కొంచెం హార్డ్గానే ఉన్నా కానీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పుకుంటూ వచ్చారు. ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ ఫర్ హెల్త్ ఆర్ ఎనీ ఇష్యూస్ క్రియేట్ చేస్తుందా? రైట్ అండి, మీరు ఐ థింక్ శ్రీనివాస్ గారు మీరు మంచి హోంవర్క్ చేసి వచ్చినట్టున్నారు ఈరోజు. సో కమింగ్ టు గ్లోబల్ స్టాండర్డ్స్, గ్లోబలీ స్మోకింగ్ అనేది చేసే వాళ్ళకి ఎక్కువ లంగ్స్ డ్యామేజ్ అయిపోతాయి అని అంటుంటారు. కానీ ఇండియన్ స్టాండర్డ్స్ ఇండియాలో చూసినట్లయితే ఇండియాలో వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ స్మోకింగ్ కన్నా ఎక్కువ కారణం ఎందువల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి అనేది ఒక సర్వే జరిగినప్పుడు దానిలో ఏం తెలిసిందంటే ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ అనమాట. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా ఇన్సెన్స్ స్టిక్స్, సాంబ్రానొత్తులు అవ్వచ్చు, లేదంటే మస్కిటో కాయిల్స్ అవ్వచ్చు, లేదు మనం వాడే ఇప్పుడు మనకేంటంటే బోత్ ఈస్థెటిక్ లుక్తో పాటు రూమ్ ఒక ఫ్రాగ్రెన్స్ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ఒక పక్కన యొక్క ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చే కొన్ని మనం రూమ్ బుస్ పుస్ పుస్ అనేసి రూమ్ ఫ్రెషనర్ వాడాల్సిందే. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండోర్ మొత్తం కూడా వెంటిలేషన్ తక్కువ అయిపోయి మొత్తం ఏసీ మీదనే డిపెండ్ అవుతున్నాం కదా. సో మొత్తం ఆ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి దానివల్ల కూడా మనకు చాలా హాని జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఈ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజ్ ఏదైతే ఉందో దీనికి ముఖ్య కారణం, మొదటి కారణం ఈ ఇండోర్ ఎయిర్ పొల్యూటెంట్స్. కాబట్టి దయచేసి ఎవరన్నా పూజకు కూర్చుంటున్నారు అని అంటే వాళ్ళు ఇన్సెన్స్ స్టిక్స్ ముట్టించద్దని చెప్పలేదు, దాంతోపాటు మనకు అసలు దాని కారణం ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఇన్సెన్స్ స్టిక్ పెట్టినా అంటే అదొక సువాసన వస్తుంది, దానివల్ల మైండ్ కొద్దిగా సూతనింగ్ ఎఫెక్ట్కి వెళ్ళి దేవుడి మీద భక్తి పెరిగే అవకాశం ఉంటుంది అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు కొద్దిగా ఇన్సెన్స్ స్టిక్తో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ అటువంటి ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నట్లయితే సో బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే లాస్ట్ ఈ కోవిడ్ టైంలో చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు టు గెట్ అవుట్ ఆఫ్ కోవిడ్. సో దాంట్లో ఒకటి ఇన్హీలింగ్ గురించి అన్నారు కాబట్టి చెప్తున్నాను. సమ్ కైండ్ ఆఫ్ వేపర్ ఇన్హీల్ చేస్తే బెటరు అలా అని చెప్పారు. దాంతో చాలామంది చేశారు, కానీ కొంతమంది డాక్టర్స్ చెప్పారు అది చేసినప్పుడు
ఊపిరితిత్తుల్లో జస్ట్ మాయిశ్చర్ వెళ్ళి అది కూడా సీరియస్ ఇష్యూ అవుతుందని చెప్పారు. ఇస్ ఇట్ రియలీ ట్రూ? చూసినట్లయితే సైంటిఫిక్ ఎవిడెన్స్ మాట్లాడుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే పబ్లిక్కి అల్టిమేట్గా ఏమి ఇంపార్టెంట్ ఏంటంటే, సో సైంటిఫిక్గా ఏదైతే మనకు వర్కౌట్ అవుతుందో దాన్ని మనం పాటించాల్సి వస్తుంది. అలానే మనకు ఆ థీరీ ఏదైతే, నేను కూడా వాట్సాప్లో ఛాన్సార్లు చూసాను, నేను యూట్యూబ్ వాట్సాప్లో, ఏదైతే మనం కోవిడ్ వచ్చిన వాళ్ళు స్టీమ్ ఇన్హలేషన్ చేయడం వల్ల ఆ వైరస్ అంతా కూడా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, లంగ్స్లోకి వెళ్ళి అక్కడ నుండి ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది ఒక ఇదన్నమాట. ఒక థీరీ వాళ్ళు చాలా సర్క్యులేట్ అయింది. కానీ ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎక్కడ కూడా స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవడం వల్ల వైరస్ అతిగా స్ప్రెడ్ అవుతుంది అనేది ఏ సైంటిఫిక్ పేపర్లో కూడా, ఏ సైంటిఫిక్ స్టడీలో కూడా ప్రూవ్ కాలేదు. సో కాబట్టి అదంతా కూడా మిత్తే. ప్రజలు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ సైనసైటిస్ కానీ ఇటువంటివి వచ్చినప్పుడు స్టీమ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ముక్కులో ఉన్న యొక్క కంజెషన్ అంతా రిలీవ్ అయ్యి ఈజీగా బ్రీత్ తీసుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి బ్రీతింగ్ ఫ్రీ అయినట్టు కనబడుతుంది. కాబట్టి ఎవరికైతే నేసల్ బ్లాక్ ఉందో, ముక్కు సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయో, వాళ్ళు స్టీమ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ వైరస్ ఇంకా స్ప్రెడ్ అయిపోవడం అనేది మాత్రం కంప్లీట్గా మిత్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఊపిరితిత్తుల్లో తేమ చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది. అబ్సల్యూట్లీ రాంగ్ కాన్సెప్ట్. సో ఆఫ్ కోర్స్ ఆ టైంలో అలాంటివి కూడా స్ప్రెడ్ అయినాయి బాగా. అంటే ఇక్కడ రెండు రకాలు. అంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రజలకి ఏది నిజం అనే దానికన్నా కూడా ఏది భయపెడుతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ అవుతారు, అండ్ దానికి ఈజీగా ప్రజలు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి పానిక్ సిచ్యువేషన్లో, మనకిప్పుడు దేవుని దయ వల్ల ఆల్మోస్ట్ కోవిడ్ అయిపోయింది. 4th వేవ్ వస్తుందో రాదో తెలీదు, వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. వచ్చినా కానీ ఇంత ఇంపాక్ట్ ఉండదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఉన్నంత ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండదు. 4th వేవ్ ఒక స్మాల్ పీక్ వచ్చి వెళ్ళిపోవచ్చు. మెజారిటీ ఆఫ్ థీరీస్ ఏం చెప్తున్నాయంటే వీఆర్ ఆల్రెడీ మేలో 4th వేవ్లో ఉన్నాం, అక్కడక్కడ సిమ్టమ్స్ వచ్చింది, టెస్టులు జరగట్లేదు కాబట్టి మనకు వేవ్ మాత్రం తెలియట్లేదు అని అంటున్నారు. సో కాబట్టి పాండమిక్స్, మనకు ఇంకొక పాండమిక్ కూడా వచ్చే, కొత్త పాండమిక్ రావచ్చు. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈజ్ సైంటిఫిక్, వాట్ ఈజ్ అన్సైంటిఫిక్ అని గుర్తుంచుకొని సైంటిఫిక్ వాటినే మనం నమ్మాలి, దాన్నే స్ప్రెడ్ చేయాలి. మిత్స్ ఏమైనా ఉందనుకోండి, మీకు భయపెట్టేదైనా మీ వాట్సాప్లో వచ్చినా కానీ దయచేసి ఫార్వర్డ్ చేయొద్దండి, బ్లైండ్గా ఫార్వర్డ్ చేయొద్దండి. దానివల్ల ఎంతమంది భయపడతారో మీకు తెలీదు. ఓకే. సో ఇప్పుడు ఆ ఊపిరితిత్తులలో చెమ్మ వచ్చింది, తేమ వచ్చిందని కొన్నిసార్లు డయాగ్నోస్ చేసిన తర్వాత డాక్టర్స్ చెప్తారు. అవును. అది ఎందుకు వస్తుంది డాక్టర్, ఊపిరితిత్తులో తెమ్మ? 2 థింగ్స్ అండి. అంటే ఇప్పుడు విలేజ్ లెవెల్లో మనం ఆలోచించినట్లయితే, విలేజ్లో నెమ్ము అని ఒకటి అంటారు. విలేజ్లో నెమ్ముకి, సిటీలో నెమ్ముకి రెండు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. విలేజ్ లెవెల్లో కానీ 2 టైర్ సిటీలో నెమ్ము అని అంటే అది ఆస్తమా, ఉబ్బసం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. మా పిల్లోడికి మాటికి నెమ్ము వస్తూ ఉంటుంది. న్యూమోనియా ఒకసారి వస్తేనే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మాటికి నెమ్ము వస్తుందంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం అన్నమాట. కాబట్టి జనరల్గా విలేజెస్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మాట్లాడుతుంటే నెమ్ము వస్తుంది అంటే జనరల్గా దాని అర్థం ఏంటంటే వాడికి ఆస్తమా ఉంది అని అర్థం. కామన్ మ్యాన్ అలా అర్థం చేసుకోవాలన్నమాట. కానీ సిటీలో నెమ్ము అని అంటే న్యూమోనియా. న్యూమోనియా ఇస్ అ వెరీ డెడ్లీ డిజీజ్. ఎందుకు డెడ్లీ డిజీజ్ అంటే, అన్లెస్ ప్రాపర్లీ డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఎర్లీగా స్టార్ట్ చేసుకోకపోతే ఆల్మోస్ట్ 100 మందికి న్యూమోనియా వస్తే 10 నుండి 20 మంది చనిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అలానే విలేజ్ నెమ్ము ఏదైతే ఆస్తమా ఉందో, ఈ ఆస్మాని కరెక్ట్ విధమైన మందులు అంటే ఇన్హేలర్స్ ఉంటాయి. ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడడం వల్ల అసలు నెమ్ము అటాక్స్ అంటే అక్యూట్ ఆస్తమా ఫ్లేరప్ అని అంటారు సైంటిఫిక్గా. అంటే సడన్గా బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, గొంతులో పిల్లి కూతలు రావడం, చెస్ట్ బరువుగా పట్టేసింది అని చెప్పడం, అండ్ గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోవడం అని చెప్పడం. వాళ్ళు ఒక్కొక్కసారి సివియర్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక సెంటెన్స్ని కూడా పూర్తిగా వాళ్ళు నేను బాగున్నాను అని
అని కూడా చెప్పలేరు. బ్రీత్ సరిపోదు, నాకు బ్రీతింగ్ అందట్లేదు అనేది కూడా చెప్పలేరు అనమాట. Okay. ఒక సెంటెన్స్ని పూర్తిగా చెప్పలేరు. ఓకే. సో అటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. దానికి ప్రాపర్ ఇన్హేలర్ మందులు వాడడం వల్ల సో తొందరగా రిలీవ్ అవుతారు. ఓకే. అండ్ అప్రోప్రియేట్ థెరపీ, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, క్వాక్స్ని కలవకుండా ఎక్స్పర్ట్స్ని కలిసినట్లయితే తొందరగా సెటిల్ చేసుకోవచ్చు లంగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే. ఇంత కాదు, ఎందుకు వస్తుంది డాక్టర్ నిమ్మాంటిది? ఎలాంటి అంటే సిచ్యువేషన్సా, లేదంటే ఎందుకు వస్తుంది ప్రజలకి మనం ఆస్తమా అనేది? ఆస్మా అనేది బేసికలీ ఒకటి బాడీలో లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఉంటాయండి. ఓకే. ఈ ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఏంటంటే మీరు చూసినట్లయితే మనకు తెల్ల రక్త కణాలు అని అనుకుంటుంటాం కదా. ఈ తెల్ల రక్త కణాల్లో లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఓకే. అంటే న్యూట్రోఫిల్స్ అంటారు, మోనోసైట్స్ అంటారు, బ్యాసోఫిల్స్ అంటారు, ఈస్నోఫిల్స్ అని అంటారు. సో కొందరిలో ఏమవుతుందంటే జన్యుపరంగా ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లంగ్స్లో ఆ కంజెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఉదాహరణకు మనకు ఒక కూల్ డ్రింక్ అంటే అలర్జీ ఉంది, ఓకే, లేకపోతే ఒక ఫుడ్ అనుకోండి, కొందరు చెప్తూ ఉంటారు నాకు టొమాటో పడట్లేదు, గోంగూర పడట్లేదు అని అంటుంటారు. అది తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటి దానిలో ఉన్న అలర్జన్ వెళ్ళి బాడీలో ఉన్న ఈ ఈస్నోఫిల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే. అంటే ఈస్నోఫిల్స్ అనేటివి పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఈ ఈస్నోఫిల్స్ పెరిగిపోతాయో అది లంగ్స్లో కాన్సన్ట్రేట్ అయ్యి లంగ్స్లో యొక్క గాలి పీల్చే పైప్స్ జనరల్గా గుర్తుంచుకోండి, ఈ సర్కిల్ ఇంత ఉంటాయి అని అనుకోండి, దాన్ని సగం చేసేస్తాయి అన్నమాట. ఓహో. టైట్ చేసేస్తాయి, గట్టి గట్టి పట్టినట్టు అనమాట. ఓకే. పట్టడం వల్ల ఏమవుతుందంటే గాలి స్మూత్గా లోపలికి బయటికి వెళ్ళదు. ఎప్పుడైతే గాలి స్మూత్గా లోపలికి బయటకు మూవ్ కాదో దానివల్ల ఏమవుతుందంటే ఆస్తమా అటాక్ వస్తుంది. ఓకే. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇది ఒకటి మనం డిస్కస్ చేస్తున్న ఈస్నోఫిల్స్ ఒకటి. ఈస్నోఫిల్స్ కాకుండా అదర్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. సేమ్ అవ్వడానికే ఇదే మరి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఏర్పడడానికి అదర్ కారణాలు ఉంటాయి. కొందరిలో న్యూట్రోఫిలిక్ ఆస్మా అంటారు, కొందరిలో డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్మా అంటారు. ఎగ్జాంపుల్ ఈ మధ్యన ఏదో హార్ట్ ఆపరేషన్ లేకపోతే హార్ట్ స్టెంట్ వేసుకుంటారు, వాళ్ళకి ఆస్పిరిన్ లాంటి మందులు పెట్టుంటారు. ఈ ఆస్పిరిన్ లాంటి మందులు పెట్టడం వల్ల కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. సో తర్వాత కొందరిలో అటోపిక్ అంటారు. అటోపీ అంటే వాళ్ళకి ఈవినింగ్ అయితే చాలు చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ అలర్జీ వచ్చి దద్దుర్లు రావడం, లేకపోతే స్కిన్ ఇచ్చింగ్ అనమాట, ర్యాషెస్ ఇచ్చింగ్ రావడం అనమాట. ఇటువంటి వాళ్ళకి లంగ్కి ఎప్పుడైతే ఇదే అలర్జీ లంగ్కి పాకిందంటే దాన్ని అటోపిక్ ఆస్తమా అంటారు. సో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో కారణాలు ఎన్ని రకాలు ఉన్నా కానీ మెయిన్గా లంగ్స్లో విండ్ పైప్లో ఏర్పడే ఇబ్బంది వల్ల, ఆ ఫ్రిక్షన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ని ఆస్తమా అని అంటారు. ఓకే. ఇప్పుడు కమ్ టు స్మోకర్స్. రైట్. స్మోకింగ్ చేసేవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటున్నారు, కానీ ఆ స్మోక్ వాళ్ళు ఎక్సీల్ చేసినప్పుడు అది పీల్చుకున్న వాళ్ళకి ఎక్కువ అది ఇబ్బంది కలుగజేస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అబ్సల్యూట్లీ నిజం అండి. దీన్ని మనం ప్యాసివ్ స్మోకింగ్ అని అంటారు, లేకపోతే సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారు. దీన్ని పెద్ద ఎత్తులో ఎన్నో స్టడీస్ మంచి మంచి జర్నల్స్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. అంటే మనం అనుకుంటుంటాం ల్యాన్సెట్ కానీ, బ్లూ జర్నల్ కానీ, ఎనీజేఎం అనేటివి, నేచర్ జర్నల్ కానీ, ఇవన్నీ ఏంటంటే టాప్ 10 జర్నల్స్ ప్రపంచంలో ఉంటే ఈ జర్నల్లో చాలా వాటిలో పబ్లిష్ అయిన డేటా ఏమంటే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా లంగ్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ ఎగ్జాంపుల్, ఒక నాన్న ఇంట్లో స్మోక్ చేస్తున్నాడు అని అనుకోండి, లేకపోతే ఒక తల్లి ఇంట్లో స్మోక్ చేస్తున్నది. ఫస్ట్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. ఆ పిల్లల్లో చూసినట్లయితే స్టడీస్ ఏం చెప్తుందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికి ఆస్తమా అలర్జీ లేకపోయినా కానీ ఆ పిల్లల్లో ఆస్తమా అలర్జీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఈ స్మోక్ ఎఫెక్ట్ వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి. 2, క్యాన్సర్ విషయంలో మేము చదువుకునే రోజుల్లో ఐ స్టిల్ రిమెంబర్ టాకింగ్ అబౌట్ ఇన్ 2000 నుండి 2005, 2006 వరకు. ఆ టైంలో ఇండియాలో కూడా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్
లంగ్ క్యాన్సర్ అని అంటే స్మోకింగ్ అనేవాళ్ళు, టొబాకో యూసేజ్ అని అంటారు. టొబాకో ఈరోజు డేటా 2022లో ఇప్పుడు మీరు గూగుల్ చేసినా కానీ తెలుస్తుందంటే స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రావట్లేదు. ఓకే, అదర్ థింగ్స్ పొల్యూషన్ వల్ల. అలాని ఎవరైతే స్మోక్ చేస్తారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అని కాదు చెప్పడం నేను. పొల్యూషన్ ఎక్కువైంది ఆల్రెడీ, దయచేసి గుర్తుంచుకోండి. పొల్యూషన్ వల్లనే క్యాన్సర్లు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఇంకా దానికి తోడు మీరు స్మోక్ చేసినారంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఒక పక్కన మనకు అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, మనం తినే తిండి పొల్యూషన్ కానీ, లాట్ ఆఫ్ కెమికల్స్. మనం ఈరోజు అమెరికాలో ఎటువంటి డైట్ తీసుకుంటున్నారో అంటే ఒకప్పుడు అటువంటి డైట్ మనం ఈరోజు తీసుకుంటున్నాం. ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ వాడుతున్నాం, లాట్ ఆఫ్ కెమికల్స్ యాడ్ చేసి ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ఎక్కువ వాడుతున్నాం. దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోయింది. ఇది ఎక్కువ పెరిగిన దానివల్ల స్మోకింగ్ ఒక ఇంపాక్ట్ తక్కువగా ఉంది. ఈ రెండు కలిపాయనుకోండి, ఇట్ బికమ్స్ ఎ హ్యూజ్ ఆటమ్ బాంబ్. అంటే ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఓకే బై ద వే ఫుడ్ విషయానికి వచ్చారు కాబట్టి, ఫుడ్ మనం తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఫుడ్స్ మనకి కొన్ని రకాల బాడీ సపోర్ట్స్ ఇస్తాయి. లైక్ దాంట్లో డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్, విటమిన్స్ అలాగా. సో ఇలాంటి వాటిల్లో ఊపిరితిత్తుల్ని బాగా రక్షించుకోవచ్చు అంటే ఎలాంటి ఫుడ్ ఎక్కువ తినాల్సి వస్తుంది? రైట్, చాలా మంచి ప్రశ్న అండి. ఈ రోజుల్లో ప్రాబబ్లీ ఇది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పెద్ద డిస్కస్ చేయని క్వశ్చన్ అనమాట. సో లంగ్స్ని హెల్తీ చేసుకోవాలంటే వాట్ మెజర్స్ వీ నీడ్ టు డూ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ వీ నీడ్ టు ఈట్ అన్నది మీ ప్రశ్న. ఫుడ్ పరంగా చూస్తే ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఓకే, జనరల్గా ఏమనుకుంటారు, బాగా కుమ్మేస్తే మంచి స్ట్రెంత్ వస్తుంది అనుకుంటారు. అది కాదు అని అంటారు. అది కాదు, ఆ రోజులు పోయినాయి. ఓకే, సో ఎంత తక్కువ తినాలి, ఎంత నరిష్మెంట్ ఉన్న డైట్ తీసుకోవాలి. అంటే ప్రోటీన్ రిచ్ డైట్ అండ్ ఫ్యాట్ రిచ్ డైట్ తీసుకొని కార్బోహైడ్రేట్ ఇంటేక్ని తగ్గించుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే అవి మామూలు ఫిష్ ఆయిల్ వీటిలో ఎక్కువ దొరుకుతుంటాయి అన్నమాట. అలాని మన వెజిటేరియన్స్కి ఉండవని కాదు. డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్ కానీ, వాల్నట్ కానీ, సో ఫ్రూట్స్లో కానీ ఇవి ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొంతవరకు ఉంటాయి. ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లంగ్సే కాదు, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అండ్ లంగ్స్ రెండు కూడా హెల్తీగా తయారవుతాయి. సో అది తర్వాత ఎవరికైతే ఈరోజు మేము చూస్తున్న కామన్ ప్రాబ్లం మా ప్రాక్టీస్లో అసిడిటీ అనేది ఎక్కువ ప్రాబ్లం చాలా కామన్గా వినబడుతున్నది. సో ఈ అసిడిటీ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళు సఫర్ అవుతున్నది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నారని అనుకుంటారు, కానీ దాని యొక్క మేజర్ ఇంపాక్ట్ కూడా అంతా లంగ్స్ మీద పడుతున్నది. కాబట్టి ఎవరైతే అసిడిటీ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళ అసిడిటీని ఖచ్చితంగా 100% కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం స్పైసీ డైట్ తినకపోవడం, మసాలా డైట్ తగ్గించడం, ఉప్పు కారాలు తగ్గించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఉప్పు కారాలు తగ్గించేసి ఇవన్నీ తింటే మళ్ళీ బీపీ డౌన్ అవుతుంది ఇలాంటి కొన్ని చెప్తారు. అవునండి, ఉప్పు లేకుండా తింటున్నావు, ఉప్పు కారం లేకుండా తింటే చాలా రకాల భయాలు చెప్తారు. ఎందుకంటే నువ్వు వయసులో ఉన్నాడు, ఉప్పు కారం తినాలి, లేకపోతే నువ్వు రేపు ఎట్లా, చాలా రకాలు ఉంటాయి. సో ఇవన్నిటికీ మరి ఉప్పు కారాలు వద్దంటారా? అంటే ఎక్కడ కూడా మోడరేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఎలా అయిపోతుందంటే ఈరోజు లైఫ్ స్టైల్లో అది ఏది చేసినా కానీ ఎక్స్ట్రీమ్గా చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఈరోజు స్టార్ట్ చేస్తారు, డిసైడ్ చేసుకుంటారు ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఐ మస్ట్ యూటిలైజ్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ టైం విత్ మై సెల్ఫ్, ఎక్సర్సైజ్ మంచిగా చేద్దామని స్టార్ట్ చేస్తారు. వారం రోజులు పోయిన తర్వాత ఎక్సర్సైజ్ స్పెల్లింగ్ కూడా మర్చిపోతారు. అలాంటి పరిస్థితి ఉంది. సో ఎక్స్ట్రీమ్ ఏదన్నా హానికరమే. సో అస్సలు చేయకపోవడం, దానికన్నా రోజు ఒక WHO కూడా ఏం చెప్తుందంటే ఏదో గంటలు ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పదు. జిమ్లో పోయి మీరు టెస్ట్ వేసుకోండి, రోజుకు 3 గంటలు చేయండి అని చెప్పదు. ఒక మొత్తం వారంలో చూసుకున్నట్లయితే రోజుకి ఈవెన్ 20 minutes ఏరోబిక్స్ చేసుకున్నా కానీ మంచి కార్డియాక్ హెల్త్, లంగ్ హెల్త్ వచ్చేస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనం
ప్రపంచానికంతా కూడా ఆదర్శంగా నిలుస్తున్నాం ఈ రోజుల్లో. దేనికి? యోగా ట్రైనింగ్లో. ఎగ్జాక్ట్లీ. యోగా ఒక సూర్య నమస్కారాలు చేసుకోండి. అన్నీ మొత్తం బాడీలో 206 బోన్స్ ఉంటే అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ 200 వరకు కూడా సూర్య నమస్కారాలు చేస్తే అవి సెట్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. అండ్ దెన్ 200 బోన్స్ మనం కదిలించగలుగుతున్నాం అంటే దాని అసోసియేటెడ్ మజిల్స్ కూడా కదులుతున్నట్టే కదా. సో ఆటోమేటిక్గా దేర్ ఈస్ అ సొల్యూషన్. అది ఎంతసేపు అవుతుంది సూర్య నమస్కారం చేయడానికి? 5 నిమిషాలు, మహా అంటే 10 మినిట్స్. అంటే మనకి టైం ఉండదు డాక్టర్, లేచేది 9 గంటలకు అన్నప్పుడు హార్డ్లీ వీ గెట్ టైం. సో కాబట్టి మోర్ ఆఫ్ మోడరేషన్కి వెళ్తూ, సో మనం మినిమల్ ఎక్సర్సైజ్, మనం ఏం పోయి జిమ్ చేయాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ సూర్య నమస్కారం కానీ లేకపోతే యోగా పోస్చర్స్ కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల ఎంతో మంచి హెల్త్, లంగ్ హెల్త్ పర్టికులర్గా. లంగ్ హెల్త్కి మాట్లాడుకోవాలంటే ఈ ప్రాణాయామం ఒకటి. ఓకే, సింపుల్ ఏంటి? అనులోమ్ విలోమ్ అంటే ఏం చెప్తున్నారు దానిలో? బ్రెత్ హోల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు. మనం ఎంతసేపు బ్రెత్ హోల్డ్ చేయగలిగితే, ఇప్పుడు ఆయన ఎవరు మన దీనిలో కూడా ఏంటి, మహాభారతంలో కూడా ఆ దుర్యోధనుడు ఏం చేస్తాడు? పోయి నీళ్ళల్లో కూర్చొని వేస్తాడు అట్టే. హోప్ ఐఎమ్ కరెక్ట్. ఆయన మహాభారతం అంటే చాలా మంది సైరాలో చిరంజీవి కూర్చున్నారంటే అంతే, ఎక్కువ అర్థమవుతుంది చాలా మందికి. సో కాబట్టి ఆ బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. ఎంతసేపు మనం ముక్కు మూసుకొని ఉండగలుగుతాం? వాయుస్తంభన ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీని పెంచుకోవాలి. 1 మినిట్ ఆరాంగా చేయగలిగిన వాళ్ళు నాట్ ఈవెన్ 20% నాకు తెలుసు. సో అది ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేంటి? అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఒకటి. దీని నెక్స్ట్ లెవెల్ వెళ్తే కపాలభాతి కానీ భస్త్రిక కానీ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనిలో కొన్ని లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయమన్నమాట. పర్టికులర్గా ఇంటెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లంగ్ బాగా డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ భస్త్రిక అండ్ కపాలభాతి అనేది మనం సజెస్ట్ చేయం. అనులోమ్ విలోమ్ ఎవరన్నా చేయొచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. లంగ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అనులోమ్ విలోమ్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ డాక్టర్, ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి చాలామంది ఇళ్లలో ఏసీలు, సమ్ ఎక్స్టెండ్ ఐ ఫీల్ ఓకే, అండ్ దానికంటే కూలర్స్ వాడతారు. అవును, వాటర్తో ఉండే కూలర్స్ వాడతారు కదా. లైక్ క్లోజ్డ్ రూమ్ కూలర్లో వచ్చే తేమ ఉంటుంది కదా, నైట్ అంతా ఇన్హేల్ చేస్తే దానివల్ల ఏమన్నా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయంటారా? మీరు నిజంగా చాలా హోంవర్క్ చేశారండి. మెయిన్గా ఏమవుతున్నదంటే ఎనీ డాంప్నెస్, ఓకే, ఎక్కడైనా సరే. ఉదాహరణకు చెప్తాను, మన వాళ్ళకి, మన ఆడియన్స్కి, ఎన్టీవీ ప్రేక్షకులకి అర్థమయ్యేదానికి. మీరు ఒక 4 రోజులు ఊరు వెళ్తారు, ఓ బకెట్లో రెస్ట్ రూమ్లో బకెట్లో వాటర్ కొద్దిగా అంత లెవెల్కి ఉంటుంది. రిటర్న్ వచ్చిన తర్వాత ఆ బకెట్ చూస్తే ఆ లేయర్ ఎలా ఉంటుంది? జిగటగా పాచి పట్టినట్టుగా అనిపిస్తుంది. కలర్ రాకపోయినా కానీ, బట్ కన్సిస్టెన్సీ అయితే మాత్రం టచ్ చేసి చూస్తే ఏంటది? దట్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫంగస్ అన్నమాట. అది ఏమవుతుందంటే ఆ వెట్నెస్ ఎక్కడ ఉంటుందో, డ్యాంప్, అది గోడలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడ ఏసీలో ఉండొచ్చు, ఎయిర్ కూలర్లో ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఆ వెట్నెస్ అనేది క్రానిక్గా ఉండిందంటే దానిలో ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. ఈ ఫంగస్ వల్ల ఏమవుతుందంటే ఆ ఫంగస్ అనేది పీల్చి మన దేవుడు ఇచ్చిన లంగ్స్ ప్రకారం ఏమవుతుందంటే మనకు తట్టుకొని ఓవర్కమ్ చేసేదానికి 80% మెంబర్స్కి ఆ శక్తి ఉంటుంది, కానీ ఒక 20% మెంబర్స్కి ఆ శక్తి ఉండదు. దానికి ఏమవుతుందంటే దానికి ఆ ఫంగల్ స్పోర్స్కి బాడీ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫంగల్ హైపర్ సెన్సిటివ్ అని ఉంటారు. ఆ ఫంగస్ స్పోర్ అలా రిలీజ్ అయిన వెంటనే వాళ్ళకి రాత్రిలో దగ్గుతో నిద్రలేయడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అది ఆస్తమాగా మారచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి వెరీ ఎక్స్ట్రీమ్ కేసులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్గా కూడా మారే అవకాశం ఉంటుంది. ఓకే. సో కాబట్టి పర్టికులర్లీ కూలర్స్ వాడేవాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి. సెకండ్, ఏసీస్ ఏ ఉన్నాయి కానీ వాటిని జాగ్రత్తగా అట్లీస్ట్ 2 మంత్స్కి ఒకసారన్నా. మీరు పర్టికులర్గా ప్రేక్షకులు ఏం చేస్తుంటారంటే వింటర్ అంతా వాడకుండా ఉంటాం, సడన్గా సమ్మర్లో అసలు ఏసీని క్లీన్ కూడా చేయకుండా ఏం చేస్తారంటే క్లీన్ చేయించకుండా స్టార్ట్ చేస్తారు. అందులో ఏముంటుంది? ఆల్రెడీ లాట్ ఆఫ్
ఈ మంత్స్ అంతా కూడా డస్ట్, ఫంగల్ స్పోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఓకే. సో ముందు క్లీన్ చేయొచ్చి, ఆ కంప్రెషన్ అంతా క్లీన్ చేయొచ్చి, ఎయిర్ ఫిల్టర్ మార్పిచ్చి, లేకపోతే ఎయిర్ ఫిల్టర్ని నీట్ క్లీన్ చేయొచ్చి రీస్టార్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కూలర్, ఏసీలలో కొంతవరకు ఏది బెటర్ అంటారు? ఎయిర్ కండిషనింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే, డెఫినెట్లీ, నో డౌట్ ఇన్ ఇట్. మరి ఇప్పుడు కూలర్ వాడుతున్న వాళ్ళకి సొల్యూషన్ ఏమైనా చెప్తారంటే ఎలాంటి కండిషన్స్ మెయింటైన్ చేయాలి? అది ఏం లేదు, దాన్ని నీట్గా కడుక్కుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. అంటే బూజు పడుతున్నది అని డౌట్ అయినా, ఇప్పుడు ఫంగల్ స్పోర్స్ కళ్ళకు కనబడుతుందా? కరోనా వైరస్ కళ్ళకు కనబడుతుందా? కనబడదు. అదన్నీ ఫంగల్ స్పోర్ కూడా కనబడదు. ఎప్పుడైతే డాంప్నెస్ ఏర్పడుతున్నదో, అదేదో ఇవి వాడతారు కదా, వట్టి వేర్లు ఏదో కూడా వాడతారు అనుకుంటా, అటువంటి వాటి మీద తేమ చేరి ఏదైనా డాట్స్ లాగా కనబడుతున్నా కానీ, లేకపోతే క్రానిక్గా యూజ్ చేయని వాటిని వాడకూడదు. వాడేటప్పుడు నీట్గా కడిగి ఎండలో ఎండబెట్టి వాడుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే. కొంతమందికి డాక్టర్ దగ్గు ఒకసారి స్టార్ట్ అయిందంటే ఒక 10-15 మినిట్స్ దాకా ఎప్పుడు గొంతులో దురద దగ్గు అనిపిస్తుంది. డ్రై కాఫ్ అంటారు యాక్చువల్గా, అండ్ సడన్గా వస్తుంటుంది. ఇది ఎందుకు వస్తుంది అంటారు? దానికి రెమెడీ ఏమైనా ఉందా? అంటే దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు దగ్గు వచ్చినా, లేకపోతే నవ్వడం స్టార్ట్ చేసినప్పుడు దగ్గు వచ్చినా చూసుంటారు. వాళ్ళు అంతా బాగానే ఉంటారు, ఎప్పుడైనా జోక్ వేసినప్పుడు నవ్వినప్పుడు దగ్గుతో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇటువంటి వాళ్ళకి కొంచెం డిగ్రీ ఆఫ్ ఆస్తమా అని అంటారు. దీని కాఫ్ వేరియంట్ బ్రాంకియల్ ఆస్తమా అని ఒక ఎంటిటీ ఉంది మెడిసిన్లో. ఇటువంటిది ఉండే అవకాశం ఉంటుంది. 2, వేరే ఏదన్నా కారణాల చేత గొంతు ఇరిటేట్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. అంటే అసిడిటీ అని అనుకోవచ్చు, లేకపోతే అదర్ పోస్ట్ నేసల్ డ్రిప్ అనుకుంటారు. అంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు చూడండి అలా అనుకుంటూ ఉంటారు, గొంతులోకి ఏదో వస్తూ ఉంటుంది, అది వెళ్ళి ఆ వోకల్ కార్డ్స్ మీద పడి ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. సో జనరల్గా ఆస్తమా కానీ, సైనస్ ప్రాబ్లం కానీ, అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి సిమ్టమ్తో ప్రజెంట్ చేస్తుంటారు. దీన్ని వెంటనే మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు ఎందుకో వన్ ఆఫ్ ద ఫేమస్ రిపోర్టర్, నేను పేరు చెప్పను, ఓకే, సో ఆయనతో మాట్లాడినప్పుడు నేను, సార్ మీ గొంతు ఎందుకు ఇలా ఉంది, ఇన్ని రోజులకి ఇలా ఉంది అని అడిగి చూస్తే ఆయనకు ఒక ప్రాబ్లం బయటపడింది. సో కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇండియాలో ఏమైపోయిందంటే, అన్ని ముదిరేంత వరకు కూడా దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరు. ఎందుకంటే మనకు అలా ఫార్మసీస్కి వెళ్ళామనుకోండి, వాడు ఏదో టానిక్ ఇస్తాడు, ఏదో సిరప్ ఇస్తాడు, ఏదో ఇంకో ట్యాబ్లెట్ ఏదో ఇస్తాడు, దాన్ని వాడేసి ఈరోజు తగ్గిపోయిందా అని చూసుకుంటారు, కానీ దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏందని చూడరు. గుర్తుపెట్టుకోండి, మీరంతా కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఓపిక్గా మాట్లాడి మీ యొక్క పర్మనెంట్ సొల్యూషన్, అసలు రూట్ కాజ్ ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, దీని మెకానిజం ఏంటి, మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో దాని సొల్యూషన్ కూడా మీ డాక్టర్ చెప్పినట్టుగా ఈజీగా మీరు తగు జాగ్రత్తలు తీసుకునే కొందికి మీకు తొందరగా రికవర్ అవుతుంది. ఓకే. కొంతమందికి మామూలుగా దగ్గు రెగ్యులర్గా ఉంటుంది డాక్టర్. అవును, అంటే మామూలుగా దగ్గుతుంటారు. సో ఇది పోను ఏదైనా సివియర్గా అయ్యే అవకాశాలు ఉంటుందంటారా? అంటే టీబీగా కానీ అంటారు కదా, దగ్గి టీబీ వచ్చిందని. జనరల్గా అండి, మెడికల్ ప్రిన్సిపల్ ప్రకారం చూసినట్లయితే, ఒక వారం రోజులు దగ్గు ఉండి అది తగ్గట్లేదు అనుకుంటే 100% దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాల్సిందే. ఓకే. సో ఇదేదో నేను అల్లోపతి డాక్టర్గా నేను చెప్పట్లేదు. ఓకే. 100% మా ప్రాక్టికల్గా మేము చూసాం. దగ్గు కరెక్ట్గా తగ్గని వాళ్ళు, అంటే నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ వల్ల క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2లో డిటెక్ట్ అవ్వాల్సింది స్టేజ్ 4లో ఉన్న వాళ్ళని చూసాం. ఇంటెస్టిషియల్ లంగ్ డిజీజ్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ కాకుండా వాళ్ళు ఈవెన్ 10 అడుగులు వేస్తే ఆయాసం వచ్చి అసలు చిన్న వాళ్ళ ఇంట్లో పనులు, అంటే వాష్రూమ్కి వెళ్ళడం, స్నానం చేయడం, లేకపోతే బట్టలు వేసుకోవడం, దానికి కూడా ఇబ్బంది పడేంత వరకు ప్రోగ్రెస్ అయిన తర్వాత మా దగ్గరకు వచ్చిన వాళ్ళని చూసాం. కాఫ్ అది పొడి దగ్గు కాదు, లేకపోతే తెమడతో వచ్చే దగ్గు కాదు, ఎటువంటిదైనా కానీ వారం కన్నా మీకు ఎక్కువ ఇబ్బంది పెడతా అంటే మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దండి.
దీనికి కారణాలు ఏదన్నా అవ్వచ్చు. జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఆ డయాగ్నోస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇంకొక డాక్టర్, మామూలుగా ఇది సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి ఊపిరితిత్తుల్లో ఒక రకమైన పెయిన్, అది కోటింగ్ జామ్ అవుతుంది, దాన్ని క్లీన్ చేయొచ్చు అని ఒక చిన్న ఉంది, అది నిజమంటారా? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఓకే. ఎందుకంటే మీరు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, స్మోక్ చేసిన వాడు ఏం చేస్తాడంటే డీప్ ఇన్హలేషన్ చేసినప్పుడు దెర్ ఆర్ అట్లీస్ట్ క్లోజ్ టు 100 టాక్సిన్స్ ఉంటాయి. ఓకే. ఈ టాక్సిన్స్ అది అర్సెనిక్ అవ్వచ్చు, నికోటిన్ అవ్వచ్చు, ఇంకా వేరే అదర్ హెవీ మెటల్, లెడ్ లాంటివి అవ్వచ్చు. ఇవన్నీ ఏమవుతాయంటే వెళ్ళి ఆ సెల్స్ లోపలికి వెళ్ళి మ్యాక్రోఫేజెస్ అని ఉంటాయి. ఆ మ్యాక్రోఫేజెస్ మింగేస్తాయి వీటిని. మింగేసి అది సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ కాంపోనెంట్స్ అంతా కూడా వెళ్ళి అక్కడ కాజ్ చేసే డిఎన్ఏ డ్యామేజ్ వల్ల క్యాన్సర్లు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఓకే. సో అది ఎప్పుడైతే సెల్ లోపల, సెల్ అనేది చిన్నది, అసలు కనబడను కూడా కనబడదు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెట్టి చూసుకోవాలి. దాని లోపల వెళ్ళిన ప్రోడక్ట్ని మనం కడిగి తీస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో అంటే మీరు ఏం చెప్తున్నారంటే బ్రాంకోస్కోపీ అని ఒకటి ఉంటుందండి. ఓకే. బ్రాంకోస్కోపీ వల్ల ఏం చేస్తున్నాం అంటే ఎర్లీ స్టేజ్లో లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడానికి ఒక్కొక్కసారి యూస్ అవుతుంది. ఓకే. సో దీనిలో కొత్త టెక్నిక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే నారో బ్యాండ్ ఇమేజింగ్ అని అంటారు. ఇటువంటి వాడడం వల్ల మేము ఆ లంగ్స్ విండ్ పైప్స్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు దానిలో ఎక్కడైనా డ్యామేజెస్ కనబడినాయంటే దాన్ని మేము బయాప్సీ తీసుకొని దానిలో క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారించేదానికి యూస్ అవుతుంది. అంతేగాని ఈ స్మోక్ అంతా అక్కడ చేరిందాన్ని సెలైన్ వేసి కడిగి తీసేసి అది అసలు ఒక థెరపీ మొడాలిటీగా మాత్రం కరెక్ట్ కాదు. ఓకే. అది ఒక మిత్ అండి. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఒక ఫాదర్కి ఇలాగ స్మోక్ ఎక్కువైపోయి ఆయన ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేజ్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారంట, ఊపిరితిత్తు మొత్తం క్లీన్ చేస్తాము, క్లీన్ చేసిందామని. ఇది కామన్ వర్డ్ కొందరు పల్మనాలజిస్ట్ వాడుతుంటారండి. ఏంటంటే అది దాని అర్థం ఏంటంటే ఈ నెమ్ము చేరినప్పుడు ఏమవుతుందంటే నెమ్ము చేరినప్పుడు లాట్ ఆఫ్ సెక్రిషన్స్ తెమ్మడంతో కూడా జామ్ అయిపోతుంది లంగ్స్ లో. ఈ జామ్ అయిన తెమ్మడ ఏంటంటే వీళ్ళు చాలా సఫర్ అవుతుంటారు. దగ్గే పర్టికులర్ స్మోకర్స్ ఏంటంటే ఒక స్టేజ్ లో దగ్గే శక్తి ఉండదు, దగ్గినా కానీ ఆ తెమ్మడ రిలీజ్ అయ్యి బయటకు తీసుకొచ్చే శక్తి ఉండదు. అటువంటి వాళ్ళలో ఏమంటే బ్రాంకోస్కోపీ చేసి క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ రేర్ ఫినామినా. ఆ రకంగా క్లీన్ చేయొచ్చు కానీ చేయొచ్చు, అంతేగాని ఈ లెవెల్లో మైక్రో లెవెల్లో చేయడానికి కావద్దు. ఓకే. ఇప్పుడు స్మోక్ చేసిన వాళ్ళు డాక్టర్, స్మోక్ చేసిన వాళ్ళకి ఒక్కొక్క సిగరెట్ ఎన్ని నిమిషాల ఆయుష్ కట్ చేస్తుంది అని ఒక రకంగా చెప్తుంటారు, అంటే పోయిటిక్గా చెప్తుంటారు. ఇలా అంటే మెడికల్ టర్మినాలజీలో రోజుకు ఎన్ని సిగరెట్లు కాల్చిన వాళ్ళు ఇంత తొందరగా చనిపోతారు ఏమైనా ఉందా? అంటే ఒకటి ఇక్కడ కాంప్లెక్స్ సినారియోని మనం అందరూ అర్థం చేసుకోవాలి. జనరల్గా మా పేషెంట్ ఫ్యామిలీ డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఏంటి ఎలాగా ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది అని అడుగుతుంటారు కదా, మీరు అడిగిన క్వశ్చనే. ఇది కామన్ క్వశ్చన్ మాకు. ఈ కామన్ క్వశ్చన్లో నేను చెప్తాను 1% అనుకోండి, 99% సేఫ్, 1%. బట్ ఆ 1%లో మీరు పడితే ఏంటిది? అది మీ ఫ్యామిలీకి 100% డ్యామేజ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఆ సూక్ష్మంగా ఎందుకు చూడరు? ఇప్పుడు ఒక సిగరెట్ యాక్చువల్గా అంటే వేరే స్టడీస్ ప్రకారం ఒక 20 నుండి 30 నిమిషాలు ఒక లైఫ్ని మింగేస్తుంది అని ఒక స్టడీ చెప్తుంది. ఓకే. కానీ అదే వాడికి ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా మింగేస్తుంది కదా. అవును. సో ఆ లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఓకే. స్టడీస్ అనేది వేరియస్ సినారియోస్లో వేరియస్ డిఫరెంట్ పరిస్థితుల్లో అది చేస్తారు. ఓకే. దానిలో అన్నీ పట్టుకోరు. మనకి ఓన్లీ 20 మినిట్స్ అయినా తగ్గించేది అని అనుకుంటారు. కానీ 20 మినిట్స్ అనేది ఏ పర్స్పెక్ట్లో చెప్పారనేది మనకు తెలియదు. ఓకే. సో జనరల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే క్యాన్సర్ వచ్చింది, అదే సిఓపిడి వచ్చింది. ఈ సిఓపిడి వచ్చిన వాళ్ళు ఎంఫసిమా, ఇప్పుడు మనకు ముఖేష్ ఎవరో ఫోటో చూపిస్తారు కదా, అలాగా ఆ ఎంఫసిమా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా వాళ్ళ బెడ్ మీద లేచి బాత్రూమ్కి నడవడానికి
ఆయాస పడిపోతారు. ఈ లోపల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి. ఓకే. ఎంత దయనీయ స్థితి. అవును. పర్టికులర్గా ఏమవుతుంది, 55-60 తర్వాత అవుతుంది ఇది. వాళ్ళు ఒక 20 ఏళ్ళు స్మోక్ చేస్తే ఆ స్టేజ్కి ల్యాండ్ అవుతారు. అవును. ఆ స్టేజ్ ల్యాండ్ అయ్యే టైంకి ఏమవుతుందంటే జాబ్ ఉండదు చేతిలో, రిటైర్ అయిపోయింటారు. రిటైర్ అయిన తర్వాత డబ్బులు ఇన్కమ్ తగ్గిపోతుంది. అవును. అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక హాస్పిటల్ అడ్మిషన్, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో సిఓపిడికి అడ్మిట్ అయినా అంటే ఎంత వద్దన్నా 3 నుండి 4 లక్షలు ఈజీగా అయిపోతున్నది. ఓకే. దాచుకున్నంత పోతుంది. అండ్ ఒక లంగ్ ఒకటే కాదు కదా ప్రాబ్లమ్స్ ఆ ఏజ్లో వచ్చేది. ఈ సిఓపిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ లోపల రీహాబిలిటేషన్ సర్వీస్ అనేసి యాడ్ చేస్తాం. మందులు ఈరోజు బెస్ట్ క్వాలిటీ మెడికేషన్స్ యాజ్ ఆఫ్ నో ఇండియాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ మెడికేషన్ సిఓపిడి వాళ్ళు వాడాలంటే ఎంత లేదన్నా తక్కువలో తక్కువ నెలకి 6-7 వేలు ఖర్చు అవుతుంది. మోర్ దెన్ పెన్షన్. వాళ్ళ పెన్షన్ ప్రాబ్లీ ఒక 15,000 వస్తున్నది అని అనుకోండి. ఓన్లీ వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ కూడా వస్తుందా అనుకున్నా, కానీ సగం పైన మనం ఒక్క ప్రాబ్లంకి పెడుతున్నాం. డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఇవన్నీ ఎలా ట్రీట్ చేసుకుంటాం? సో కాబట్టి కామన్ మ్యాన్కి ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మొడాలిటీ. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. అంటే జబ్బు రానికుండా మనం చూసుకోవాలి. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కాదు. ఒకవేళ జబ్బు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎగ్జాంపుల్, కొందరు ఒక 100 మంది సిగరెట్లు తాగారు అనుకోండి, 100 మందికి ఒకేసారి క్యాన్సర్ రాదు, 100 మందికి ఒకేసారి సిఓపిడి రాదు. ఆ 100 మందిలో 20 మందికి ఎర్లీగా సిఓపిడి వస్తుంది, ఇంకొక 20 మందికి క్యాన్సర్ వస్తుంది, ఇంకొక 20 మందికి అసలు ఏమీ కూడా రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇలా ఎందుకు డిఫరెంట్ అవుతున్నదంటే జన్యుపరం. మీ యొక్క జీన్స్ ఎలా యాక్ట్ చేస్తున్నది, మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇట్స్ అ కాంప్లెక్స్ సినారియో. జెనెటిక్, మన ఆలోచన స్థితి, మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి భయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ కాంప్లెక్స్ ఇంటర్ప్లే ద్వారా ఒక డిజీజ్ అనేది బయటపడుతుంది. సో కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనుకున్నాం కాబట్టి అసలు రానికుండా చేసుకోవాలి. సో పొల్యూషన్ ఎక్స్పోజర్ లేకుండా మాస్కులు కరెక్ట్గా వాడడం, స్మోకింగ్ ఎక్స్పోజర్ లేకుండా. పక్కన నీకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎంత థిక్ ఫ్రెండ్ అయినా కానీ వాడు సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు నీకెందుకు థిక్? నీ ఆరోగ్యం పాడవుతున్నది. నీ ఆరోగ్యం పాడైందంటే నీ ఫ్యామిలీకి ఇబ్బంది వస్తుంది. వేరే ఇంకెవరు వచ్చి రెస్క్యూ చేయరు కదా మన ఫ్యామిలీని. అసలు సో ఆ కామన్ సెన్స్ అనేది మనం ఆ ఎరుకు తెచ్చుకోవాలి. ఆ ఎరుకు నిందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఏమంటారు, ఇట్స్ అసెట్ మనకు. ఆ ఎరుకుతో బతకడం అనేది ఒక పెద్ద అసెట్. అది ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇప్పుడు డయాబెటీస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. సో డయాబెటీస్కి గురైనప్పుడు అతను స్మోకింగ్ హ్యాబిట్ లేకున్నా డయాబెటీస్ వస్తే ఊపిరితిత్తుల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మాకు ఈరోజు మా ప్రాక్టీస్లో అట్లీస్ట్ 20-25% ఆఫ్ పేషెంట్స్, 100 మందిని చూస్తున్నాం అంటే 25% ఆఫ్ మెంబర్స్కి డయాబెటీస్ ఉంటుంది. దానిలో అట్లీస్ట్ మళ్ళీ ఒక 50%, అందులో 50% వాళ్ళకి షుగర్ కంట్రోల్ కరెక్ట్గా లేకుండా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. జనరల్గా షుగర్ కంట్రోల్ లేనిప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం రీసెంట్గా మన కోవిడ్ సెకండ్ వేవ్లో చూసినట్లయితే మ్యూకార్మైకోసిస్ ఎవరికి ఎక్కువ వచ్చింది? షుగర్ ఎక్కువ కంట్రోల్లో లేని వాళ్ళకే వచ్చింది అన్నమాట. కాబట్టి అటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. లంగ్ అనేది వాళ్ళకి మామూలుగా సెన్సిటివ్ ఉంది అనుకోండి, వెరీ సెన్సిటివ్ ఆర్గన్ లంగ్ అనేది. అటువంటిది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా సూపర్ సెన్సిటివ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియల్ న్యూమోనియా కానీ, లేకపోతే వైరల్ న్యూమోనియాస్ కానీ, లేకపోతే టీబీ కానీ, ఫంగస్ కానీ ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా అని చూస్తుంటాయి. మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అన్కంట్రోల్ డయాబెటీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఇమ్యూన్ సిస్టమ్ బ్రేక్ అయిపోతుంది, ఈజీగా కాంప్లికేషన్స్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం, లేదంటే ఊపిరితిత్తులకు సమస్య ఉంది అని
అండ్ ఆఫ్ కోర్స్ కొంత మన స్టేజ్లో మనకు తెలియకపోవచ్చు, బట్ దే షో సమ్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ ఏమైనా వస్తాయంటారా, అంటే చెప్పగలుగుతారా, అంటే ఇప్పుడు మన వాళ్ళకి ముందే గుర్తించుకోవడానికి? గుర్తుపెట్టుకోవాలండి, ఒకటి టిప్ ఆఫ్ ఐస్బర్గ్ ఫినామినాని మీరు అందరూ వినే ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టైటానిక్ ఉంది, ఓకే, టైటానిక్ షిప్ అలా పోతా ఉంది, ఓకే, అక్కడ వాడికి ఎవరైతే క్యాప్టెన్ ఉన్నాడో వాడికి అక్కడ ఐస్ కొండ ఉందని కూడా కనబడుతుంది, గుద్దేస్తుంది, అవునా? దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాపెన్స్, యాక్సిడెంట్ హ్యాపెన్స్. అలానే మనకు ఈ సిమ్టమ్స్ అనేది బయటపడ్డాయి అని అంటే ఆల్రెడీ డిసీజ్ అంతకుముందు 2 నెలల ముందో 3 నెలల ముందో 2 సంవత్సరాల ముందో ఉంది అనేసి అర్థం. ఓకే, కంట్లో ఎలా అయితే ఏమైనా పడిందంటే, దుమ్ము పడిందంటే కంట్లో నుండి నీళ్ళు వచ్చి నొప్పేస్తుందో, అలానే లంగ్స్ కూడా ఏమన్నా ప్రాబ్లం జరుగుతున్నదంటే ముందు వచ్చే సిమ్టమ్ దగ్గు. ఓహో, ఫస్ట్ వచ్చేది దగ్గు, దాని తర్వాత వచ్చేది ఆయాసం, దాని తర్వాత వచ్చేది దగ్గినప్పుడు తెమడ రావడం, లేకపోతే ఇంకా కొద్దిగా ముదిరిందంటే దగ్గులో రక్తం రావడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి దగ్గు, ఆయాసం, గొంతులో పిల్లి కూతలు, నడిచినప్పుడు కాళ్ళ వాపులు ఉండడం, అండ్ దగ్గుతో పాటు తెమడ లేదంటే రక్తం రావడం, ఇలాంటివి అనేది కామన్ సిమ్టమ్స్గా మనం లంగ్ సిమ్టమ్స్గా గుర్తించవచ్చు. ఓకే, సో ఇవి ఏ సిమ్టమ్ ఉన్నా కానీ దయచేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఏమనుకున్నాం, దగ్గు వారం మీద మీకు ఇబ్బంది పెడుతున్నదంటే మీకు ఒక స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇక్కడ నెగ్లెక్ట్ చేయొద్దండి. నెగ్లెక్ట్ చేసే కొద్దికి ఏమవుతుందంటే కాఫ్ సిరప్లు కొని తాగి 100 బాటిల్ తాగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఏమవుతానంటే ఈ రోజు నాకు పని అయిపోతున్నది, కాఫ్ సిరప్ తాగితే కాఫ్ సిరప్లో ఆల్కహాల్ ఉంటుందండి, కొద్దిగా ఇథనాల్ ఉంటుంది. ఇథనాల్ తాగడం వల్ల ఏమంటే కొద్దిగా మత్తు వస్తుంది, దానిలో కొద్దిగా అవిల్ ఉంటుంది, అవిల్ కూడా మత్తిస్తుంది, యాంటీ హిస్టమిన్, దగ్గు ఇన్వేరియబుల్ గా తగ్గుతుంది. మనం సిమ్టమ్ తగ్గడం చూసుకోవాలన్నా, మనకు ఏది కారణం చేసిందో దాన్ని ట్రీట్ చేసుకోవడం చూసుకోవాలా అనేది గుర్తుపెట్టుకోవాలి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఒక్క లంగ్ ప్రాబ్లమ్స్ లోనే కాదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లో కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. మనకు రూట్ కాజ్ ఐడెంటిఫై అవ్వాలి. రూట్ కాజ్ ఐడెంటిఫై అయ్యి దాన్ని ట్రీట్ చేసినట్లయితే అది పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి మామూలుగా ఫ్యాషన్ ఒకటి అయింది డాక్టర్, స్ప్రేస్ వాడడం. అండ్ ఇంకొకటి దానికి ఆపోజిట్ కాంట్రాస్ట్ ఏంటంటే, ఒకప్పుడు అరోమా థెరపీ అని, ఇప్పుడు కూడా ఆఫ్ కోర్స్ ఇస్తున్నారు, అది పొద్దున్న లేచి స్మెల్ చూడాలి ఫ్లవర్స్ అని. సో ఈ రెండిట్లో మనకి ఇబ్బంది కలిగించేది ఏమైనా ఉందంటారా? అంటే ఫ్యూ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్ అండి, గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. ఇన్ ససెప్టబుల్ పేషెంట్స్, అంటే కొందరు ఎవరైతే ఆస్తమాకి, అలర్జీస్కి టెండెన్సీ ఉంటుందో వాళ్ళలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఫ్రాగ్రెన్స్ వినండి, అంతెందుకండి పోపులు వచ్చి వేస్తే ఫ్రాగ్రెన్స్తోనే వాళ్ళకి కాఫ్ రావడం, బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, వీజింగ్ రావడం అనేసి ఉంటుంది. సో అలానే కొందరు వెరీ వెరీ రేర్ అయినప్పటికీ కూడా కొంచెం చిన్న మంచి టేస్టీ ఫుడ్ ఉన్నింది అనుకోండి, వాళ్ళకి పడదు. సో ఎగ్జాంపుల్ సీ ఫుడ్ అనేది దీనికి నోటోరియస్ ఎగ్జాంపుల్ అండి. అండ్ సీ ఫుడ్ వాళ్ళకి పడనప్పుడు తిన్నారు అనుకోండి, వాళ్ళు అనాఫిలాక్సిస్లో పోయే అవకాశం ఉంటుంది. అనాఫిలాక్సిస్ అని అంటే ఏంటంటే అలర్జిక్ ఏదైతే ఫుడ్ మనకు పడంది తింటామో, తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తిన్న వెంటనే బాడీలో అదంతా స్ప్రెడ్ అయ్యి ఆ అలర్జిక్ రియాక్షన్ క్రియేట్ చేసి గొంతును మూసుకుపోయేటట్టుగా చేస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ ఫ్యూ పేషెంట్స్ మే లూజ్ దేర్ లైఫ్. ఓకే, వెంటనే దానికి ఎపినెఫ్రిన్ ఆర్ అడ్రినలిన్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ లేకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. సో కాబట్టి అలర్జీస్, ఆస్తమా ఉన్నవాళ్ళు, ఎస్ సిటీలో మనకు 1 కోటి మంది పాపులేషన్ ఉందనుకోండి హైదరాబాద్లో, అట్లీస్ట్ అడల్ట్స్లో ఒక 5 to 6 lakhs మెంబర్స్లో అలర్జీ, ఆస్తమాస్ ఉన్నాయి. సార్ హ్యూజ్. కాకపోతే భగవంతుని దయో లేకపోతే ఏదో దీని వల్ల మ్యాజిక్ వల్ల మేజర్గా ఏం లేవు. ఓకే, అంటే సివియర్ క్రిప్లింగ్ స్టేజ్కి లేదు. కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఈ అనాఫిలాక్సిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ఇంత సివియర్ లంగ్ ప్రాబ్లం, సివియర్గా
ఈ గొంతు పట్టేసే అంత ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళల్లో, ఆ టెండెన్సీ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటర్ ఆప్షన్, అవేర్నెస్తో ఉండడం బెటర్ ఆప్షన్, కరెక్ట్ మందులు తీసుకుంటూ ఉండడం బెటర్ ఆప్షన్. కరెక్ట్ మందులు తీసుకుంటున్నాం అని అంటే కరెక్ట్ డయాగ్నోస్ ఉండాలి. కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్ టెస్టులు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ అనేది పనికిరాదండి. ఓకే, ఇప్పుడు మనం ఆహారం తింటున్నప్పుడు కానీ లేదంటే ఒక్కొక్కసారి సడన్గానే పొలం మారుతుంటుంది డాక్టర్. అవును, ఆ పొలం మారితే ఊపిరితిత్తులలోకి ఆహార పదార్థం కానీ వెళ్తే అవును, చాలా సివియర్గా ఉంటుంది అని అంటారు. అవును, అది ఎలా డాక్టర్, అది నిజమేనంటారా? మీరు అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. మన ఇది వెరీ రేర్గా చూసినప్పటికైనా కానీ తింటున్నప్పుడు మాట్లాడకూడదు అని మన పెద్దలు చెప్తారు. ఓకే, సో తినేసి మాట్లాడుకోరా ఎవడొద్దన్నాడు అని కూడా అంటారు. సో కాబట్టి ఇది తూచా తప్పకుండా అందరూ పాటించాల్సిందే. తింటూ ఏ పని అడిషనల్ పని ఇంకొక కాన్సన్ట్రేషన్ లేకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది ఆ తిన్న ఎగ్జాంపుల్ మన చేతిలో ఏదైనా పీనట్ లేకపోతే క్యాష్యూ నట్ ఏదో ఉందని అది గొంతులోకి వెళ్ళి పొట్టలోకి వెళ్ళాల్సింది, ఫుడ్ పైప్లోకి వెళ్ళాల్సిన బదులు లంగ్స్ ఒక విండ్ పైప్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. వెళ్ళడం వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మేము మా ప్రాక్టీస్లో చిన్న పీనట్ మొదలుకొని ఓకే గుండు పిన్నులు, తర్వాత ఫిష్ బోన్స్ లేక చికెన్ బోన్స్ ఇవన్నీ కూడా చూసాం, ఇవన్నీ కూడా తీసాం కూడా. ప్రొసీజర్ రిజిడ్ బ్రాంకోస్కోపీ అనే ప్రొసీజర్ చేసి తీయడం కూడా జరిగింది. సో కాబట్టి అంత మంచి కరెక్ట్ పద్ధతి కాదు. తినేటప్పుడు శ్రద్ధగా తినాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మన పెద్దలు చెప్తుంటారు, పడుకొని నీళ్ళు తాగద్దురా, పడుకొని ఏం తినద్దురా అంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో మంచి పొజిషన్లో కూర్చొని కరెక్ట్గా తినేటప్పుడు వేరే ఇంకేమి పెట్టుకోకుండా వీలైనంత తక్కువ మాట్లాడి శ్రద్ధగా తినేసి, అండ్ చీవింగ్ టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నమిలేటప్పుడు అట్లీస్ట్ ఒక 20-25 టైమ్స్ నమలాలి ఒక్క ముద్దని. సో అలాగా జాగ్రత్తగా అవేర్గా చేసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు అన్న ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తుంటాం. 2 years 3 years ఎంత బ్యాడ్గా వస్తారంటే ఆక్సిజన్ లెవెల్ మనకు మామూలుగా 98-99 వస్తుంది కదా, వాళ్ళకి 60-50-40లో వస్తారు మా దగ్గరికి. ఓకే, ఆల్మోస్ట్ హార్ట్ ఇంకొద్దిసేపట్లో అరెస్ట్ అయిపోతుందనే పరిస్థితిలో వస్తుంటారు. ఇలాంటి వాళ్ళని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా పీస్ని ఏదైతే ఇరుక్కుపోయినాదో దాన్ని రిమూవ్ చేయడం వల్ల మళ్ళీ ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ కూడా కంప్లీట్లీ అవాయిడబుల్ థింగ్స్. హాస్పిటల్ దూరంగా ఉంటే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ లైఫ్. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు డాక్టర్ కొంతమంది ఆడుతూ ఆడుతూ సడన్గా పడిపోతారు, బ్రీత్ అందట్లేదని. అలాంటి వాళ్ళకి ఏం ఇష్యూ ఉన్నట్టు? అంటే పర్టికులర్గా ఐఎమ్ నాట్ ఎ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ అండి, అయినప్పటికీ కూడా ఉన్న నాలెడ్జ్ ప్రకారం లంగ్ బేస్ అయినా కానీ. సో చిన్నపిల్లల్లో జనరల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఏముంటాయంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. ఆయాసంకి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి ఆస్తమాలజీ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకున్నాం అంటే, కరెక్ట్ ఇన్హేలర్ వాడుకున్నాం అంటే వాడికి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. ఇమీడియట్గా వాడి ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్, ఎక్సర్సైజ్ టాలరెన్స్ కెపాసిటీ కూడా బాగా పెరిగిపోతుంది. ఓకే, కానీ జనరల్గా మీరు చెప్పిన ఈ విజువల్ బ్లాక్అవుట్స్ అంటారు, ఆడుతూ ఆడుతూ సడన్గా పడిపోవడం, ఇటువంటి వాళ్ళకైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. వాల్వులర్ డిసీజ్ అంటారు, కంజెనిటల్ హార్ట్ డిసీజ్, సైనోటిక్ హార్ట్ డిసీజ్ అని అంటారు. ఇటువంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు పరిగెత్తాలనే ఆశ ఉంటుంది, మైండ్ బాగుంటుంది కదా, పక్కన పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు, నేను ఎందుకు ఆడుకోకూడదు అనేసి ఫాస్ట్గా పరిగెత్తాలనుకుంటాడు. కానీ వీళ్ళకి హార్ట్లో ఉన్న వాల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంటే బ్లడ్ అంత ఫాస్ట్గా పంప్ చేయలేదు, దానివల్ల పడిపోతుంటారు. ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే డాక్టర్, అంతే పెద్దవాళ్ళు మీన్స్ ఏజ్ పర్సన్స్, ఈవెన్ బెడ్ రిడ్ అయి ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే లేవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళకి అంటే ఏజ్ అవుతున్న కొద్దిగా బాడీలో పార్ట్స్ కూడా కొంచెం కుంచుకుపోతుంటాయి కదా, అలాంటి వాళ్ళకి కనీసం లేవలేకున్నా బతకాలి అంటే బ్రీత్ అన్న చేయాలి కదా. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఊపిరితిత్తుల సమస్యలు రాకూడదంటే? మీరు చాలా శ్రద్ధగా చదివేసి వచ్చారండి. అయితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే,
ఒక బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ దీని గురించి అడుగుతున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్నట్టు ఆ ఫీలింగ్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను జస్ట్ ఇట్స్ నాట్ ఏ మీ మొహం మీద చెప్పడం కాదు. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ హోల్ హార్టెడ్లీ. చాలా మంచి రీసెర్చ్ చేశారు. ఇటువంటి వాళ్ళు మాకు అడుగుతుంటే మాకు కూడా ఇంకా చెప్పాలి ఇది, ఎందుకంటే ఒక మీడియాలో వెళ్ళిందంటే వేల మందికి ఉపయోగపడుతుంది కదా, లక్షల మంది చూస్తారు ఇది. సో ఐ రియలీ అప్రిషియేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఫర్ దిస్ బ్రిలియంట్ టాస్క్ యూ హ్యావ్ డన్. హోంవర్క్ మంచిగా చేసి వచ్చారు. ఒకటి, సో పెద్దవాళ్ళు అని అనుకుంటే మీరు అన్నట్టుగా ఆ కుంచుకుపోతున్నాయి అని అంటారు కదా, అన్నారు, ఒక పదం వాడారు. అంటే ఏంటంటే అన్ని ఆర్గాన్స్ కూడా ఏజ్ రిలేటెడ్గా బ్రెయిన్ తగ్గుతుంది, దాన్ని సెరిబ్రల్ అట్రోఫీ అంటారు. హార్ట్ వీక్ అవుతుంది, కార్డియోమయోపతి అంటారు. లంగ్స్ వీక్ అవుతుంది, ఫైబ్రోసిస్ అని అంటారు. సో ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క ఆర్గన్ కూడా ఏజ్ రిలేటెడ్ డ్యామేజ్ అని ఉంటుంది అన్నమాట. దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, డిసీజ్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ సిఓపిడి అంటారు. అంటే లంగ్స్ వీక్ అయిన దానివల్ల, ఏజ్ ఎక్కువ ఉన్న దానివల్ల, వీక్ అయిన దానివల్ల మనకు లంగ్స్కి కొద్దిగా ఇన్హేలర్లు వాడాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల లంగ్ మళ్ళీ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకుంటుంది. దట్స్ ద ఫస్ట్ అండ్ కామనెస్ట్ ప్రాబ్లమ్ వాట్ వీ సీ ఇన్ అవర్ ప్రాక్టీస్. ఒకటి. సెకండ్, ఈ మిగతా ఇష్యూస్ నర్వస్ సిస్టమ్ వీక్ అవడం వల్ల ఏమవుతుందంటే, పర్టికులర్లీ ఇన్ మోడర్న్ వరల్డ్ పార్కిన్సన్స్ ప్రాబ్లం అని, లేక అదర్ న్యూరోమస్కులర్ డిసీజెస్ ఏఎల్ఎస్ అని అంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ నర్వస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ముద్ద నోట్లో పెట్టినా కానీ మింగలేని పరిస్థితి. ఒకవేళ ఎట్టో కష్టపడి లోపలికి వెళ్ళింది అనుకోండి, అది పొట్టలో ఉండలేని పరిస్థితి. అక్కడ నుండి బయటికి ఈజీగా కక్కేయగలుగుతారు, అంటే ఈజీగా వామిటింగ్ మారి వచ్చేయగల పరిస్థితి. ఇటువంటివి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ న్యూరోమస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తిన్నది సరిగా అరగకుండా ఏ రాత్రిలో పడుకున్నప్పుడు పైకి వచ్చేసి లంగ్స్లోకి వెళ్ళిపోవడం తరచుగా చూస్తుంటాం. దీన్ని ఆస్పిరేషన్ న్యూమోనియా అని అంటాం. సో ఈ ఆస్పిరేషన్ న్యూమోనియా అనేది కాకుండా చూసుకోవాలంటే, ఈ కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ బెడ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, కొద్దిగా తల ఎత్తి పెట్టుకొని పడుకుంటారు. అలా పడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఈ ఆస్పిరేషన్స్ అన్ని ప్రివెంట్ చేస్తుంటాం. దట్స్ వన్ థింగ్. తర్వాత ఈ ఏజ్ దాటిన తర్వాత ఏజ్ రిలేటెడ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అని ఉంటారు. అంటే లంగ్స్ ఒక దూది పింజలాగా స్మూత్గా అలా ఎక్స్పాండ్ అవ్వాలి, ఇలా కంట్రాక్ట్ అవ్వాలి. ఇలా ఉండాల్సింది బదులు ఏమవుతుందంటే అది కంట్రాక్ట్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. దీన్ని కంప్లైన్స్ అని అంటారు, అనేది చాలా తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రాయిలాగా అవుతుంది, దూదిలాగా ఉండాల్సింది గట్టిగా స్టిఫ్ అవుతుంది. దీనివల్ల ఆక్సిజన్ మనం బయట నుండి 21% తీసుకుంటూ ఉంటాం, మీరు నేను పేషెంట్స్ కూడా అంతే తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఏమవుతుందంటే వీళ్ళలో ఏమవుతుందంటే రాయిలాగా అయ్యే కొద్దిగా ఆక్సిజన్ మనకు బయట నుండి ఎక్కువ సప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే మనం ఈ మధ్య ఆ పింక్ సినిమాలో మన అమితాబ్ బచ్చన్ గారు చూస్తుంటారు. ఆయన లాయర్గా కూడా మనకు ఆక్సిజన్ పెట్టుకొని వాదిస్తాడు కోర్టులో, ఎందుకంటే ఆయన లంగ్స్ స్టిఫ్ అయి ఉంటాయి. ఐఎల్డి అని అంటారు. ఇటువంటి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఆక్సిజన్ వాడాల్సి వస్తుంది. కొందరు రాత్రిపూట వాడాల్సి వస్తుంది, కొందరు పగటిపూట నడిచేటప్పుడు వాడాల్సి వస్తుంది, కొందరు ఆల్మోస్ట్ 24 అవర్స్ కూడా డిపెండెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ అండర్లైన్ డిసీజ్ బట్టి మనం డిసైడ్ చేస్తుంటాం అనమాట. దీని నెక్స్ట్ లెవెల్ వెళ్ళామంటే ఈ న్యూరోమస్కులర్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకు బాడీలో అంతా కూడా వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ మజిల్ ఏంటి అని అనుకుంటే, సో మన మోడల్ని వీళ్ళని ఎవరన్నా అడిగామనుకోండి, నాకు బైసెప్స్ ఇంపార్టెంట్, ట్రైసెప్స్ ఇంపార్టెంట్, ట్రెపీజియస్ ఇంపార్టెంట్, యాప్స్ ఇంపార్టెంట్, 6 ప్యాక్ ఉందా లేదా అని అనుకుంటారు కదా. అలా కాకుండా పెద్దవాళ్ళకి చూసినట్లయితే డయాఫ్రమ్, అంటే ఎవరికైనా కానీ డయాఫ్రమ్ లోపల ఉన్న మజిల్ అనమాట. ఈ థొరాక్స్ పార్ట్కి అబ్డమెన్ పార్ట్కి మధ్యలో ఒక షీట్ మారి, ఒక ఫ్యాన్ మారి ఉంటుంది. ఒక ఫ్యాన్ అంటే మన చైనీస్ ఫ్యాన్ ఉంటుంది కదా, జపనీస్ ఫ్యాన్, అలాగా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని డయాఫ్రమ్ అంటారు. ఈ డయాఫ్రమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ మజిల్ అనమాట. ఈ మజిల్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళలో. సో అలానే అటువంటి టైంలో ఏమవుతుందంటే మీ
ఈ పేషెంట్స్కి మేము సిప్యాప్ అని బైప్యాప్ అని కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఆ ఎక్విప్మెంట్స్ పెట్టి వాళ్ళని పడుకునేటప్పుడు వాడమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ దీస్ డేస్. ఓకే డాక్టర్, ఇప్పుడు సమ్మర్ అయిపోయింది. సమ్మర్కి సంబంధించి కూడా మీరు జాగ్రత్తలు చెప్పారు కొన్ని, హౌ టు ప్రివెంట్ అని. సో ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో వచ్చేసి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఒకటేంటి జలుబు, దగ్గు, ఫీవర్స్ ఇవన్నీ. సో వీటిల్లో జలుబు ఇలాంటిది మేబీ మన లంగ్స్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో స్పెషల్లీ ఈ సీజన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీంట్లో కూడా కేటగిరీ వైజ్, లైక్ జనరల్ పీపుల్, ఆస్తమా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు, ఇలా ఎలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చెప్తే. సో మనం గమనించినట్లయితే ఈ రైనీ సీజన్కి వచ్చేస్తే ప్రిడామినెంట్గా మనకు ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్ ఇటువంటివి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ తేమ ఉన్న క్లైమేట్లో వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్, లాట్ ఆఫ్ వైరస్ ఉన్నాయి. రైనో వైరస్ అంటారు, అడినో వైరస్ అంటారు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటారు. ఇంకా కోవిడ్ ఎట్నో మనతో పాటే ఉంది, సహజీవనం చేస్తున్నాం మనం. సో ఇలాగా ఈ అన్ని వైరస్లు కూడా మనకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఇన్నిట్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది 2009 నుండి మనం ఈ స్వైన్ ఫ్లూ పాండమిక్ ఒకటి చూసాం. 2008-2009లో చూసాం. ఈ స్వైన్ ఫ్లూ పాండమిక్ లాంటి ఆ వైరస్లో లాట్ ఆఫ్ మ్యూటేషన్స్ కాన్స్టెంట్గా జరుగుతూనే ఉన్నాయి. ఈ మ్యూటేషన్స్ వల్ల కొత్త వైరస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వైరస్ అయినా మనకు వస్తుందా రాదా అని చూసుకోవాలి. ఈ వైరస్ వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రిడామినెంట్గా మెనీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి స్పెసిఫిక్ యాంటీవైరల్స్ ఉండదు. ఈ స్వైన్ ఫ్లూకి ఉంటుంది, తర్వాత మన కోవిడ్కి ఉంటుంది, ఇలానే అనమాట. చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కామన్ మిస్టేక్ జనరల్ పబ్లిక్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇంట్లో ఒక 5-6 మంది ఉంటారు. అమ్మ, నాన్న, పిల్లలకి 2 చిన్న పిల్లలు అనుకోండి. వాళ్ళ పేరెంట్స్ అంటే అమ్మ నాన్నకి పేరెంట్స్ ఉన్నారు అని అనుకోండి. దీనిలో ఎవరో ఒకరు ట్రాన్స్ప్లాంట్ పేషెంటో, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం పేషెంటో, లేకపోతే లంగ్ ప్రాబ్లం పేషెంటో ఎవరో ఉంటారు. ఒక ఫ్యామిలీ అంత తర్వాత ఏజ్ రిలేటెడ్గా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటారు. ఈ బుడ్డోడు ఒక 3 years 4 years ఉన్నవాడికి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. జనరల్గా ఇండియాలో పెద్ద పట్టించుకోరు. నాకు ట్రాన్స్ప్లాంట్ అయినా ఒకటే, లేకపోతే ఏదైనా ఒకటే అనేసి అంటే ఒక ఇది లేకుండా తిరుగుతుంటారు. ఇలా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ 3-4 years వాడికి ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. ఓ 4 రోజుల్లో రికవర్ అయిపోతాడు. ఇంట్లో మిగతా వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. ఎవరికైతే ఈ హై రిస్క్ గ్రూప్ ఉంటారో, ఎవరో ఒకరే ఉంటారు అలాగా, సీకేడీను అంటే కిడ్నీ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, క్రానిక్ లంగ్ ప్రాబ్లము, లేకపోతే ఏదో క్యాన్సర్తో సఫర్ అయ్యేవాళ్ళు, వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్స్ చాలా వీక్ ఉంటుంది. సో వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేసాం? ఇనిషియల్గా కోవిడ్ వచ్చిన వాళ్ళని ఐసోలేట్ చేసాం, రూమ్లో పెట్టేసి మిగతా వాళ్ళందరూ తిరిగేవాళ్ళం. అలా కాకుండా ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంట్లో ఎవరైతే హై రిస్క్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళు దాక్కునేయాలి. ఇంట్లో వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. వైరస్ చిన్నదే అవ్వచ్చు, కామన్ వైరస్ అవ్వచ్చు, చిన్న అడినో వైరస్, లేకపోతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, లేకపోతే కోవిడ్, ఏ చిన్న వైరసే అవ్వచ్చు, ఒమైక్రాన్ అవ్వచ్చు. అయినప్పుడు వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎక్కువ కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ పబ్లిక్ ఇంట్లో ఎవరికైనా ఉన్నప్పుడు పెద్దవాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని కాపాడడం చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ వెరీ వెరీ కామన్ మిస్టేక్ వాట్ వీ డూ ఇన్ ఇండియా. ఇప్పుడు కోవిడ్ వల్ల మనకు వ్యాక్సినేషన్ యొక్క అవేర్నెస్ పెరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ మన మోడీ గారు చెప్తున్నారు 1.7 బిలియన్ ఎన్నో డోసులు కూడా కంప్లీట్ అయినాయి అన్నారు. దట్స్ అ హ్యూజ్, ఇన్ఫ్యాక్ట్ మ్యాగ్నానిమస్ అచీవ్మెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అదర్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ కూడా ఉన్నాయి. అడల్ట్స్లో అదర్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ చూస్తే ఒకటి న్యూమోనియా, న్యూమోకోకల్, ఇన్ఫ్లుయెంజా,
హెపటైటిస్ రిలేటెడ్, ఓకే, అది లంగ్ కాకపోయినా కానీ ఓవరాల్గా అడల్ట్స్లో వేసుకోవాల్సిన వ్యాక్సిన్ అది. టెటనస్, డిఫ్తీరియా, పర్టుసిస్ ఓకే, అండ్ వారిసెల్లా జోస్టర్, వీటి అన్నిటికి కూడా మనకు వ్యాక్సిన్ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, దీన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఐడెంటిఫై, కన్సల్ట్ ఎ స్పెషలిస్ట్ అండ్ దెన్ ఇది ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే మంచిదని స్పెషలిస్ట్ చెప్పగలుగుతారు. ఓకే, ఐడెంటిఫై చేసుకుని ఆ వ్యాక్సిన్స్ తీసుకున్నట్లయితే సేఫ్గా ఉంటాం. యాన్యువల్ ఇన్ఫ్లుయెంజా షాట్, ఓకే, మీరు నమ్ముతారు నమ్మరు, వెస్ట్లో టేక్ యూరోప్ ఆర్ అమెరికా వెళ్ళినారంటే ఆల్మోస్ట్ 80-90% కవరేజ్ ఉంటుంది. అంటే పాపులేషన్ అవుట్ ఆఫ్ 180 మెంబర్స్ మినిమమ్ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర కవరేజ్ చూసినట్లయితే ఇండియాలో నాట్ ఈవెన్ 3%, 4%. 100 అడల్ట్స్లో ఈవెన్ 4 తీసుకోరు. సో దానివల్ల కదా ఈ ప్రాబ్లమ్స్ వస్తుండేది. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ప్రివెంటివ్ ఆప్షన్ ఇస్ దేర్, ఆల్వేస్ మై చాయిస్ ఇస్ ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెంట్ చేసుకోవాలి. తగు టైంలో తగిన వ్యాక్సిన్, ఈవెన్ హెల్త్ కేర్ మేమంతా కూడా యాన్యువల్గా వ్యాక్సిన్ తీసుకుంటాం. సో ఎందువల్ల అంటే మేము ట్రీట్ చేసే పేషెంట్స్ అలా ఉంటారు, ఎవరిలో ఏ వైరస్ ఉంటుందో తెలియదు. సో ఇన్ఫ్లుయెంజాని ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకోగలం, న్యూమోకోకల్ న్యూమోనియాని ప్రివెంట్ చేసుకోగలం. కాబట్టి ఆ వ్యాక్సిన్స్ మేము తీసుకుంటాం అన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాడీలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క రకమైన విటమిన్స్, అంటే మేజర్గా అన్నీ అవసరం ఉండొచ్చు బాడీకి, బట్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తింటే బెటర్గా అని అంటుంటారు. సో లంగ్కి ఏ విటమిన్ ఉన్న పదార్థాలు ఎక్కువ తింటే బెటర్, అవి ఎలా దొరుకుతాయి? బేసికలీ మనకు మీ క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంది. ఓకే, ఉదాహరణకు లంగ్ అనేది అన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలి, అన్ని మినరల్స్, అన్ని విటమిన్స్ కూడా ఖచ్చితంగా 100% అవసరం. కాకపోతే మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇప్పుడు మన హార్ట్ డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్తో టచ్లో ఉందా? లేదు. కిడ్నీస్ ఉన్నాయా? లేదు. లివర్ ఉందా? లేదు. కానీ మన ఎంటైర్ బాడీలో రెండు ఆర్గాన్ సిస్టమ్స్ డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్తో టచ్ ఉంటుంది. ఒకటి స్కిన్, సెకండ్ లంగ్స్. మనం ఏదన్నా పీల్చినా కానీ డైరెక్ట్గా పోయి అలా కూర్చోవడమే లంగ్స్, అవునా? సో కాబట్టి లంగ్స్ లాట్ ఆఫ్ ఆక్సిడెంట్స్ని, అంటే కెమికల్ ఎక్స్పోజర్ కానీ పొల్యూటెంట్స్ కానీ ఇవన్నీ కూడా మెటబలైజ్ చేసుకోవాలి. అలా మెటబలైజ్ చేసుకోవాలంటే దానికి లోపల యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్స్ మనకు కావాలి అని అనుకుంటే ఏమేమైతే తినాలనో అవన్నీ కూడా తినాలన్నమాట. ఉదాహరణకు వైటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్, సన్ రైస్లో దొరుకుతుంది. తర్వాత వైటమిన్ ఈ, వైటమిన్ సి, తర్వాత వైటమిన్ ఏ, అంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి తోడు మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అంటే ఫ్యాట్స్లో ఒక రకమైన ఇవి అన్నమాట. ఇవి జనరల్గా ఎక్కడ దొరుకుతాయంటే మనకు చేపలు, ఓకే, ఫిష్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్ అలా అంటూ ఉంటారు, ఆ ఆయిల్స్లో ఉంటాయి. తర్వాత మన యొక్క వెజిటేరియన్స్ అయితే, ఉదాహరణకు నేను వెజిటేరియన్గా నేనేం తీసుకుంటాను లంగ్ హెల్త్ ఉండాలని అంటే మన వాల్నట్ కానీ, తర్వాత ఆల్మండ్స్ కానీ, సో వీటిలో ఈ కాంపోనెంట్ ఎక్కువ, డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకుంటూ హైడ్రేషన్ మంచిగా తీసుకోండి. ఎందుకు హైడ్రేషన్ ఇంపార్టెంట్? జనరల్గా హైడ్రేషన్ అనేది కిడ్నీకి ఇంపార్టెంట్ కదా సార్, మీరేంటి లంగ్స్కి కూడా ఇంపార్టెంట్ అని అడగచ్చు. మనకు ఎవాపరేషన్ అయ్యేది, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇంత మాట్లాడుతుంటే మనకు లంగ్స్లో నుండి కూడా ఈజీగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది వాటర్ అంతా కూడా. సో హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటర్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకు గ్లోబ్ చూసినా అంటే ఆల్మోస్ట్ 75% గ్లోబ్లో ఉన్నదంతా కూడా వాటరే. అలానే మన హ్యూమన్ బాడీలో కూడా close to 75% ఉన్నది వాటర్. ఈ వాటర్ రీప్లెనిష్ చేస్తూ ఉండాలి. సో జనరల్గా పబ్లిక్ చేసే తప్పు ఏంటంటే మేము వాటర్ తాగితే రెస్ట్ రూమ్కి వెళ్ళాలి, యూరినల్స్కి వెళ్ళాలి అనేసి వెళ్ళరు. సో అది చాలా చాలా తప్పు. ఇది పర్టికులర్గా మన ఇండియన్
ఉమెన్లో ఎక్కువ చూస్తుంటాం. Hmm. ఆడవాళ్ళు వర్కింగ్ ఉమెన్ అవని ఎవరైనా కానివ్వండి, వాళ్ళు బయట వస్తా అంటే ఇంకా తాగడం మానేస్తారు, నీళ్ళు తాగడం మానేస్తారు. దానివల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. దయచేసి రెస్ట్ రూమ్స్ ఎక్కడ దొరికితే అక్కడ యూస్ చేసుకోవచ్చు. సో హైడ్రేషన్ మాత్రం ప్రివెంట్ చేయొద్దండి. ఈ సమ్మర్లో పర్టికులర్గా మీరు తగు జాగ్రత్త ఉండాలి. హైడ్రేషన్ లేకపోతే డీహైడ్రేషన్ అయ్యి హీట్ స్ట్రోక్లకి వెళ్ళడం, ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి మీ ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. సో మెనీ ఇష్యూస్, క్లియర్ ఆన్సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఈ సెషన్లో ఐ థింక్ మా వాళ్ళకి చాలా అర్థమయ్యేలాగా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అండ్ అఫ్కోర్స్ దే విల్ ఫాలో దెమ్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లలో ఎక్కడ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ద ప్రాబ్లం ఏంటంటే విచ్ వన్ ఈజ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దట్. ఆయన సీనియర్ పల్మనాలజిస్ట్, పెద్ద హాస్పిటల్ చేస్తున్నారు. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా మీ లైఫ్లో దీన్ని ఆపాదించుకోండి. ఆయన చెప్పిన సూచనలు కానీ సలహాలు కానీ పాటించండి. మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియకపోతే వాళ్ళకి చెప్పి వాళ్ళని హ్యాపీగా ఉంచండి. శ్రీనివాస్ గారు, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఒక థరో ప్లాన్ చేసుకొని, లాట్ ఆఫ్ హోంవర్క్ చేసుకొని, వాట్ పబ్లిక్ నీడ్స్, పబ్లిక్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తే వాళ్ళకి వాళ్ళ లైఫ్స్ బెటర్ హెల్తీగా తయారవుతాయి అనేది చాలా చక్కగా ఆలోచించి ప్రతి ఒక్క క్వశ్చన్లో కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లాగారు. సో ఐ రియలీ అప్రిషియేట్ యువర్ way of asking. It was really nice interacting with you. Thank you. Thanks to you and then thanks to NTV. Thank you. Thank you very much, Doctor.